దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు ప్రశస్త నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ మధ్య దైవజనులు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు క్రైస్తవులని తప్పుదోవ పట్టిస్తూ కొన్ని మాటలు ఆయన ప్రస్తావిస్తూ ప్రసాదమును క్రైస్తవులు తినవచ్చు అని ఆయన చెప్పిన విషయాల్ని మీరందరూ చూశారు. అయితే అది సరికాదని నేను ఖండిస్తూ వివరణ ఇచ్చాను. ఇప్పుడు ఆయనకు తోడుగా మరొక దైవజనులు కూడా ప్రసాదమును తినవచ్చును అని ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో కాదు, భారతదేశమంతా కూడా బాగా సుపరిచితులైనటువంటి వారు పిడి సుందర్రావు గారు. వయసులో పెద్దవారు. ఆయన మరి ఎందుకు ఇలాంటి మాటలు ప్రస్తావించారో నాకైతే అర్థం కాలేదు. ఎంతో అనుభవం కలిగినటువంటి దైవజనులు అయినా వారిని ఎంతగానో గౌరవిస్తాను. కానీ ఆయన మాట్లాడిన ఈ మాటలను బట్టి నాకు ఎంతగానో బాధ వేసింది, దుఃఖం వేసింది. ఎందుకనంటే ఆయన్ని కొన్ని లక్షలాది మంది ఆయన్ని వెంబడించేవారు ఉన్నారు, అనుసరిస్తున్న వారు ఉన్నారు. మరి ఎందుకు ఆయన ఇలా మాట్లాడారో, ఎందుకు ఆయన క్రైస్తవులని పెడుదారి పట్టిస్తున్నాడో, క్రైస్తవ్యంలో ఈ మాటలు చెబితే క్రైస్తవ్యంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అన్నటువంటి ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా ఆ పెద్ద ఆయన ఎందుకు అలా చెప్పారో నాకు అర్థం కావట్లేదు. సరే, అసలు ఆయన ఏమన్నారు ఒకసారి చూడండి. మీరు సంబంధాలు పెట్టుకోకండి. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడాలి మీరు. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకునుము. బలిద్రవ్యము ప్రసాదాలు కానీ పూజ చేయబడినటువంటి పళ్ళు కానీ పలహారం కానీ అవి తీసుకోకూడదట ఇశ్రాయేలీయులు. ఇప్పుడు మనం తీసుకోవచ్చు, తెలుసు కదా మీకు. ఇప్పుడు మనం తీసుకోవచ్చు, అప్పుడు తీసుకోకూడదు. చాలా నియమం పెట్టాడు. ఎక్కడుంది ఇప్పుడు తీసుకోవచ్చని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఇప్పుడు మనం తీసుకోకూడదో తీసుకోవచ్చు చెప్పాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం నుంచి, మనస్సాక్షి నిమిత్తము ఏమాత్రము ముందు వెనక దాని గురించి నువ్వు ఆలోచించకుండా కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమి గాని దాని మీద పుట్టినవన్నీ దేవుడు కలుగు చేశాడు. అవిశ్వాసులలో అంటే మీరు అంటరాని వారిని ఎవరిని చూసుకుంటారో అవిశ్వాసులు. వాళ్ళలో ఒక ఆయన మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడలా. ఇందాకేటన్నాడు అక్కడ పాత నిబంధనలో ఏమన్నాడు? పాత నిబంధనలో ఏమన్నాడు? ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వారి బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుమని ఇశ్రాయేలీయులతో చెప్పిన దేవుడే. ఆఫ్టర్ 3000 years 3000 సంవత్సరాల తర్వాత దేవుడు క్రొత్త నిబంధనలో ఏం రాయించాడు అంటే, అవిశ్వాసులలో అంటరాని వాళ్ళలో నమ్మకం, దేవుడంటే నమ్మకం లేని వారిలో, విగ్రహాలను పూజించే వారిలో ఎవరైనా మిమ్మల్ని
విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుంటే మీకు ఏదైతే వడ్డిస్తారో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి. ఇప్పుడు తినమన్నాడు దేవుడండి, ఆయన ఇష్టం అండి. మరి మనం ఆయన మాట వినాలి. క్రైస్తవులకి నియమ నిబంధనలు లేవు, ఇశ్రాయేలీలకి నియమ నిబంధనలు ఉన్నాయి. పిడి సుందర్రావు గారు ఏమంటున్నారంటే, ఇజ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు బలి అర్పించిన వాటిని, విగ్రహముల దగ్గర పెట్టిన వాటిని, విగ్రహార్పితమైన వాటిని తినకూడదు అని దేవుడు ఇజ్రాయేలీయులను ఉద్దేశించి చెప్పాడు అని అన్నారు. అయితే కొత్త నిబంధనలు ఏమంటున్నాడంటే 3000 సంవత్సరాల తర్వాత కొత్త నిబంధనలో తినవచ్చును అని అన్నారు అని ఆయనకు ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నారు. అయితే నేనేమంటానంటే, దేవుడు ఇజ్రాయేలీయులకు తినవద్దని చెప్పాడు. ప్రసాదముని, విగ్రహార్పితముని, బలి అర్పించిన వాటిని తినవద్దని చెప్పాడు. కొత్త నిబంధనలో కూడా తినవద్దని చెప్పాడు. ఇది నా వాదన. మరి ఆ పెద్ద ఆయన ఏమంటున్నారు, పాత నిబంధనలో తినద్దన్నారు, కొత్త నిబంధనలకు వచ్చేసరికి తినచ్చు అన్నాడు అని ఆయన ఆధారముగా తీసుకున్నటువంటి వచనం ఏదంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. ఆ వచనం ఏంటి అని నేను చదివి మీకు వినిపిస్తాను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటిక వాని అంగడిలో అమ్మున్నదేదో దానిని తినవచ్చును. మరలా చదువుతాను, వినండి. స్పష్టముగా చదువుతాను, క్లియర్గా వినండి. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చెయ్యక కటిక వాని అంగడిలో అమ్మున్నదేదో దానిని తినవచ్చును. ఈ వచనాన్ని చూపించి ఈ పెద్ద మనిషి ఏమంటున్నారంటే, కాబట్టి 3000 సంవత్సరాలకు పూర్వం ఇజ్రాయేలీయులకు దేవుడు తినద్దు అని చెప్పిన ప్రసాదం, విగ్రహార్పితం, బలి అర్పితమైన వాటిని అదే దేవుడు కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 25వ వచనంలో తినచ్చు అని చెప్తున్నారు అని ఆ పెద్ద ఆయన ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుంటున్నారు. ఏ రకముగా ఈ వచనాన్ని ఆయన ఆధారంగా చేసుకున్నా నాకు అర్థం అవట్లా. 5వ తరగతి పిల్లాడికి కూడా, రే ఈ వచనం చదువురా బాబు, దీని అర్థం చెప్పు బాబు అంటే వాడు కూడా చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? ఏం లేదు పాస్టర్ గారు, ఇక్కడ ఉన్నది ఏంటంటే కటికవాని అంగట్లో, అంటే మటన్ షాప్లో, చికెన్ షాప్లో ఏదైతే అమ్ముతారు నాన్ వెజ్, అది అమ్మేవాడి దగ్గర కొనేవాడు ఎంక్వైరీ చేయకూడదు. ఇది బలి అర్పించిందా, ఇది విగ్రహం దగ్గర పెట్టినదా, ఇది ఏదైనా దేవతల కోసం తయారు చేయబడిందా అని ఎంక్వైరీ చేయకుండా కొనేవాడు మర్యాదగా నోరు మూసుకొని కొనేసి తీసుకొని వెళ్ళి వండుకొని తినాలి పాస్టర్ గారు అని 5వ తరగతి పిల్లాడు కూడా స్పష్టమైన వివరణ ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అంత చక్కగా రాయించాడు ఈ మాట. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చెయ్యకయు కటిక వాని అంగడిలో దొరుకునదేదో దానిని తినవచ్చు. ఈ విషయాన్ని పట్టుకుని పిడి సుందర్రావు గారు ఆ పెద్ద మనిషి ఏమంటున్నారంటే, ప్రసాదం తినచ్చు, విగ్రహార్పితం తినవచ్చు, బలి అర్పించింది తినచ్చు. ఎలా అర్థమవుతుంది సార్ మీకు? నాకు అర్థం కావట్లేదు. మీకు బైబిల్ యూనివర్సిటీ ఉంది కదా, బౌ యూనివర్సిటీ ఉంది కదా, మరి ఇవే నేర్పిస్తున్నారా మీ యూనివర్సిటీస్లో? ఎందరో వేలాది మంది మీ దగ్గర తర్ఫీదు అవుతూ ఉంటారు. ఇలాంటివే మీరు వారికి బోధిస్తున్నారా? ప్రసాదాలు తినచ్చు, విగ్రహార్పితం తినచ్చు. అసలు ఇక్కడ ఏ విధము చేత మీకు వాళ్ళు అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. క్లియర్గా ఉంది కదా, కటికవాని అంగడిలో దొరుకున్నది తినచ్చు విచారణ చేయక. అంతేకాని విగ్రహాలకు అర్పించింది తినచ్చు, బలించింది తినచ్చు అని ఎక్కడ లేదే. హైందవుల పండుగలలో ఇచ్చే ప్రసాదం తినచ్చు అని లేదు కదా. కటికవాని అంగడిలో దొరుకున్నది తినచ్చు విచారణ చెయ్యక అని ఉంది. కానీ
ఇజ్రాయేలులకు దేవుడు చెప్పే పాత నిబంధనలో ఏదో ఒక వచనాన్ని తీసుకున్నారు మీరు. అక్కడ ఇజ్రాయేలులతో దేవుడు తినద్దన్నాడు, కొత్త నిబంధనలో దేవుడు క్రైస్తవులను తినచ్చు అన్నాడు. తినచ్చు అన్నాడు అంటానికి సరైన ఆధారం చూపిస్తే నేను కూడా అగ్రి చేస్తాను. ఎందుకంటే మీరైనా నేనైనా ఏ సేవకులైనా ఏ క్రైస్తవులైనా వాక్యాన్ని నమూనాగా తీసుకొని బ్రతకాల్సిందే. వాక్యమే మనకు ఆధారం. మీరు సరైన వాచనాన్ని ఆధారంగా చూపిస్తే కరెక్టే. పిడి సుందర్రావు గారు నా కళ్ళు తెరిపించారు. నేను కూడా మొన్నటి వరకు ప్రసాదాలు తినకూడదు, విగ్రహార్పితమైనవి తినకూడదు, బలి అర్పించినవి తినకూడదు అని అపోహలో ఉండేవాన్ని. పెద్ద ఆయన పిడి సుందర్రావు గారు అంత గొప్ప వాళ్ళు ఎందుకు అయ్యారంటే సత్యం తెలిసిన వాళ్ళు కాబట్టి నా కళ్ళు తెరిపించారు అని నేను కూడా మీ కళ్ళే మిమ్మల్ని వెంబడిస్తూ బోధించేవాడిని. ఏమని? తినచ్చు, ప్రసాదం తినచ్చు, అది పాత నిబంధనలు తినద్దు అన్నాడు, కానీ కొత్త నిబంధనలు తినచ్చరా బాబు అని నేను కూడా ఈ బోధ చేస్తా, మీరు సరైన ఆధారం చూపిస్తే. కానీ మీరు చూపించిన ఆధారంలో విగ్రహార్పితమైనవి, బలి అర్పించినవి, హైందవుల దేవతల దగ్గర వారి కొరకు పెట్టినవి తినొచ్చు అన్న ఆధారాన్ని మీరు చూపించలేకపోయారు. మీరు చూపించిన ఆధారం ఏంటి అంటే కటిక వాణి అంగడిలో షాప్లో దొరికే నాన్ వెజ్ ఏదైనా ఉంటే, ఏదైనా వస్తువు మనం కొంటే అవి ఎంక్వైరీ చేయకుండా, సర్వే చేయకుండా వాటిని తినచ్చు అని చూపించి కాబట్టి ప్రసాదాలు తినచ్చు అని చెప్తున్నారే. ఎలా చెప్తున్నారు మీరు? తప్పు కదా. మరి దీన్ని తప్పుడు బోధ అంటారు కదా. మరలా మీరు ఫీల్ అయిపోతారు. పిడి సుందర్రావు గారిని పట్టుకుని తప్పు బోధకుడు అన్నాడు, అబద్ధ బోధకులు. వాక్యానుసారంగా ఎవరైతే బోధించారో, వాక్యాన్ని ఎవరైతే వక్రీకరిస్తారో, వాక్యాన్ని దాటి సొంత జ్ఞానాన్ని ఎవరైతే వాడతారో, నా వయసు ఎక్కువ, నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిందే వేదం, బైబిల్లో ఉన్న దేవుడి కంటే నేను మేధావని అన్నట్టుగా ఎవరు మాట్లాడినా, మీరు మాట్లాడినా అది తప్పే కదా సార్. ఎందుకంటే మీరు చూపించిన వచనం ఒకటి, మీరు చెబుతున్న భావన ఒకటి. మీరు చూపించిన వచనంలో అంగట్లో కొనేదాన్ని ఎంక్వైరీ చేయకుండా తినమనే ఉంది, కానీ మీరు దానికి వివరణ ఏమి ఇస్తున్నారంటే అంగడిలో కొనిదాన్ని తినచ్చు అని చెప్పడంలా ప్రసాదం తినొచ్చు, విగ్రహార్పితం తినొచ్చు. మరి ఏ రకంగా ఇలా తప్పుడు బోధ చేస్తున్నారు పిడి సుందర్రావు గారు? ఆయనను అనుసరిస్తున్నటువంటి అనుచరులే దీనికి అర్థం చేసుకోవాలి. నేను ఎవరిని కించపరచాలని, ఎవరిని అగౌరవపరచాలని నా యొక్క ఉద్దేశం కాదు. నాకు ఆయన అంటే నాకు చాలా గౌరవమే. కానీ వాక్యాన్ని దాటి కాదని, వాక్యానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఏదని చెప్తే ఎవరినైనా, నేనే కాదు ఏ సేవకుడైనా ఖండించవచ్చు. కాబట్టి ఖండిస్తున్నా. మరొక వచనం 26, 27 వచనాలు కూడా అది చదివారు. 26 చదువుతాను. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునవై ఉన్నవి. 27 వచనం. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చెయ్యక తినుడి. ఈ వచనాన్ని చూపించి కాబట్టి అప్పుడు తినకూడదు, ఇప్పుడు తినచ్చు అని పిడి సుందర్రావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ వచనాన్ని, 27 వచనాన్ని. ఈ వచనంలో కూడా స్పష్టంగా చిన్నపిల్లాడిని అడిగినా కూడా ఈ వచనం చదివి వాక్యాన్ని చెప్తాడు, అర్థాన్ని, వివరణని, భావనని చెబుతాడు. ఏమనుంది? అవిశ్వాసి ఎవడైనా అంటే క్రైస్తవుడు కానివాడు, క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించని వాడు, హైందవులు, ముస్లింలు, ఇక ఇతరే మతస్థులైన క్రైస్తవులు కాని వాళ్ళు, అవిశ్వాసులు, అన్యులు ఎవరైనా పరిచయస్తులు మీకు ఎవరి నుండి, రే మా ఇంట్లో పెళ్ళి ఉందిరా, విందుంది, ఫంక్షన్ ఉంది, పుట్టినరోజు ఉంది, ఫంక్షన్ ఉంది, మా యొక్క మ్యారేజ్ యానివర్సరీ ఉంది అని ఇంటికి విందుకు పిలిస్తే, గృహప్రవేశం ఉంది, ఇలాంటి విందుకు పిలిస్తే మీకు మనస్సాక్షి ఉంటే, మీకు వెళ్ళాలి అని మనసు అనిపిస్తే వెళ్ళిపోండి. అది ఉంది వాక్యంలో, వెళ్ళిపోండి. విందుకు వెళ్ళిన తర్వాత, అన్యుడు పిలిచిన విందుకు వెళ్ళిన తర్వాత, విందుకి వడ్డించినది విస్తరిలో చికెన్ బిర్యానీ పెట్టినా, మటన్ బిర్యానీ పెట్టినా, పప్పన్నం పెట్టినా, సాంబార్ అన్నం పెట్టినా, లడ్డూ పెట్టినా, మైసూర్ పాకు పెట్టినా, అరటిపండు పెట్టినా, ఏది పెట్టినా విందుకు వెళ్ళావు కదా, కూర్చున్నావు కదా, తినటానికి కూర్చున్నావు కదా,
వడ్డించినప్పుడు నోరు మూసుకుని తినేసి, తిన్నదాన్ని బాగుందో బాగాలేదో చెప్పేసి వచ్చేసి అయిపోయింది నీ పని ఎంతటితో. అంతేకాని ఎంక్వైరీ చేయకు. రే ఇది నాకు వడ్డించావు కదా, ఈ చికెన్ బిర్యానీలో ఉన్న చికెను విగ్రహారాధన చేసిందా లేదా బలర్పించిందా, ఈ మటన్ బిర్యానీలో ఉన్న మటను బలర్పించారా లేదా నార్మల్గా కోసారా, షాప్లో కొన్నారా, ఇక్కడ నాకు పెట్టిన ఈ సాంబార్ ఉందే దేవత దగ్గర పెట్టిందా దేవుళ్ళ దగ్గర పెట్టిందా అని సర్వే చేయకుండా విందుకు వెళ్ళావు కాబట్టి నీ మనసు మాట విని విందుకు వెళ్ళని నీవు వడ్డించిన దాన్ని శుభ్రంగా తినేసి బాగుంది లేదా బాగలేదు అని చెప్పేసి వచ్చాయి. 27వ వచనంలో స్పష్టంగా ఉన్న వివరణ ఇదే. 25లో ఏముంది, అంగట్లో దొరికేది ఎంక్వైరీ చేయకుండా తినేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నేను కూడా దానికి నో ప్రాబ్లం అని చెప్తా. వాక్యం చెప్పిన దాన్ని కాదంటాను నేనెవడిని. 27వ వచనంలో ఏముంది, ఎవడైనా ఒక హైందవుడు ఒక అన్యుడు అవిశ్వాసి ఫంక్షన్కి పిలిస్తే ఫంక్షన్కి వెళ్ళిన నువ్వు సర్వే ఎంక్వైరీ చేయకుండా పెట్టిన దాన్ని శుభ్రంగా తినేసి వచ్చేసి ఎంక్వైరీ సర్వేలు చేయకూడదు. అంగట్లో అమ్మేది కొని తినేటప్పుడు సర్వే చేయొద్దు, ఫంక్షన్కి వెళ్ళి పెట్టిన దాన్ని తినేటప్పుడు సర్వే చేయొద్దు. ఇప్పుడు నేను కూడా చెప్తా, అవిశ్వాసులు హైందవులు క్రైస్తవ వ్యతిరేకులు ఎవరైనా కావచ్చు, ఫంక్షన్కి పిలిస్తే నాకు వెళ్ళాలనిపించింది అనుకో, పెళ్ళికి పిలిచారు వెళ్ళాలనిపిస్తే వెళ్తా, పెట్టింది శుభ్రంగా తింటా, సేవకుడైనప్పటికి కూడా. వెళ్ళిన తర్వాత తినకుండా ఎందుకుంటాను. అదే పండక్కి పిలిస్తే వెళ్ళను, ప్రసాదం ఇస్తే తినను. ఇది అర్థం. మీరు ఇంత చక్కగా అర్థమవుతున్నటువంటి చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఈ మాటని దేవుడు రాయించాడు. ఇంత చక్కగా అర్థమవుతున్నటువంటి ఈ భావాన్ని ఎందుకు మీరు వక్రీకరించి తప్పుగా క్రైస్తవులకి ప్రకటిస్తున్నారు? క్రైస్తవుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మొన్నటి వరకు విజయప్రసాద్ రెడ్డి గారు, ఈ రోజున మీరు మరి ఆయనకి సపోర్టింగ్గా మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారో లేదంటే మీ భావన కూడా ఇదే అనో నాకు తెలియట్లేదు. మీరు చూపించిన ఈ 25, 27 వచనాలు రెండు నేను కూడా స్పష్టంగా చదివాను. ఈ 2 వచనాల్లో ఉన్నది నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ ఈ 2 వచనాల్లో విగ్రహార్పితమైంది తినండి అని కానీ, బలి అర్పితమైనవి తినండి అని కానీ, హైందవుల పండగలకెళ్ళి వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు తినడానికి అని లేదు. అంగట్లో తినమనుంది, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెట్టే విందులో తినమనుంది తప్ప ప్రసాదాలు తినమని లేదు కదా సార్. మరి మీరు ఎందుకు ఆ బోధ చేస్తున్నారు? పిడి సుందరరావు గారు, మీకు జ్ఞానం ఎక్కువ అయిపోయి ఉండొచ్చు, లేదా నాకు వయసు ఎక్కువ కదా, నేనేం చెప్పినా నన్ను ఖండించేవాడు ఇంకా పుట్టలేదు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. మిమ్మల్ని నేను ఖండించట్లా, మీ బోధను ఖండిస్తున్నా. మిమ్మల్ని అగౌరవంగా మాట్లాడట్లా. మీరు పలికిన మాటలు ఉన్నాయే వాటిని నేను అగౌరవపరుస్తున్నా. ఎందుకంటే నాతోటి క్రైస్తవులు, నాతోటి సేవకులు ఎందరో అప్డేటెడ్ అవుతున్నారు. ఇప్పుడు అప్కమింగ్ సేవకులు ఉంటున్నారు. వాళ్ళు పాడైపోకూడదు. మీ బోధ వినేసి పిడి సుందరరావు గారే చెప్పారు ప్రసాదాలు తినమని అని ప్రతి ఒక్కడు ప్రసాదాలు తింటే మొదలు పెట్టాడు అనుకోండి, క్రైస్తవ్యం కనుమరుగైపోద్ది. కాబట్టి దయచేసి పిడి సుందరరావు గారు ప్రేమపూర్వకంగా మీకు ఖండిస్తూ హెచ్చరిస్తున్నాను. దయచేసి సార్ ఇలాంటి బోధలు చేయకండి. మీ బైబిల్ కాలేజ్లో యూనివర్సిటీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి. ఇలాంటి బోధలు చేసి ఎందుకు కొత్తగా సేవలోకి వస్తున్నటువంటి ఆ మొక్కల్లాగా ఎదుగుతున్న వాళ్ళని ఎందుకు చెడగొడతారు? కల్ప్రిట్స్ని ఎందుకు చేస్తారు? ప్రసాదాలు తినొచ్చు. మీరు సరైన వచనాన్ని చూపించి చెప్పుంటే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అసలు అలాంటి వచనాలు ఏం లేవు బైబిల్లో. మీరు ఏదో చూపించి ఏదో చెప్పేస్తున్నారు. చూపించింది ఒకటి, చెప్తుంది ఒకటి. అలాంటప్పుడు వాక్యం చూపించడం ఎందుకు? ఏదో మీరు ఓన్గా చెప్పాలని ప్రిపేర్ అయినప్పుడు సొంతంగా చెప్పేసేయండి సార్. మేము కూడా మాట్లాడాం కదా, వాక్యాన్ని చూపించి ఉన్నది కాకుండా లేనిది చెప్తున్నారే, అక్కడ నాకు బాధేస్తుంది. పిడి సుందరరావు గారైనా ఇతరే సేవకుడైనా వాక్యాన్ని వక్రీకరిస్తే, వాక్యానికి విరుద్ధంగా వ్యతిరేకముగా మాట్లాడితే నాకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి నేను ఖండిస్తా. ఈ ఖండితాన్ని ఆయన తీసుకుంటారని కాదు, ఆయన ఏదో మారాలని కాదు నా ఉద్దేశం. ఈయన వాక్యాన్ని విని ఎవరో కొత్తగా క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు, సేవలోకి వచ్చిన వాళ్ళు తప్పు దోవలు పడి ఈ అబద్ధ బోధనే సత్యమైన బోధ అనుకొని ఆయన వయసునికి గౌరవం ఇచ్చి, ఆయన మాటకు గౌరవం ఇచ్చి వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని క్రైస్తవ్యంలో నుంచి దూరం అయిపోతారేమో. చివరికి
పూర్తిగా విగ్రహారాధికులుగా మారిపోతారేమో అన్నటువంటి భయంతోనే ఈ యొక్క మాటల్ని నేను ఖండిస్తూ వివరిస్తున్నాను. అర్థం చేసుకుంటారు పెద్ద మనసుతో అని ఆశిస్తున్నాను. పెద్దవారు మీరు, పెద్ద వయస్కులు మీరు, నాకంటే మీ అనుభవం అంత లేదు నా వయసు, కానీ మీరు నాతో చెప్పించుకుంటున్నారంటే మీరు చాలా తప్పు చేశారని దాని అర్థం. దయచేసి వాక్యాన్ని వక్రీకరించకండి సార్. మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి అనుచరుల్ని తప్పుదోవలో నిలబెట్టకండి. ఇది నా ప్రేమపూర్వక హెచ్చరిక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.